హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. సమ్మర్ సీజన్లో ఈ ఎండలు ఎలా ఉన్నా కానీ పచ్చళ్ళు పట్టుకోవడం, కారాలు ఆడించుకోవడం మాత్రం మనం అస్సలు మిస్ అవ్వం కదండి. ఒక్కసారి ఇలా సమ్మర్ సీజన్లో కారం ఆడించుకుని పెట్టుకున్నామంటే మనకి సంవత్సరం మొత్తం నిలువ ఉంటాయి. బయట కొనుక్కునే దానికంటే ఇలా మన చేతులతో శుభ్రం చేసుకుని ఆడించుకున్న కారం మనకి పాడవకుండా కూడా ఉంటుందండి. అయితే నేను మీకు ఈ వీడియోలో అసలు మిరపకాయలు తెచ్చుకున్న దగ్గర నుంచి కారం ఆడించుకునే వరకు దాని ప్రాసెస్ ఏంటనేది చూపించేస్తాను. అయితే మనం కూర కారం అలానే పచ్చికారం రెండు కూడా ఎలా చేసుకుంటామనేది వీడియోలో మీకు చూపించేస్తాను. వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు వాటికి చాలా దుమ్ము ఉంటుందండి. చాలామంది అలానే తొడిమెలు తీసుకుని ఆడించేసుకుంటూ ఉంటారు. కానీ ఒక క్లాత్ పెట్టుకుని శుభ్రంగా దానికి ఉన్న దుమ్ము అంతా తుడుచుకున్న తర్వాత మనం ఇలా తొడిమెలు తీసుకుని ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఒక 2-3 రోజులైనా మనం మంచిగా గట్టిగా ఎండ ఉన్నప్పుడు ఎండబెట్టేసుకున్నామంటే మనకి మిరపకాయలు చక్కగా ఎండి మనకి గింజలు ఇలానే కాయలు మంచి సౌండ్ వస్తాయన్నమాట అండి. అప్పటి వరకు మనం ఎండబెట్టుకున్నామంటే మనం కారం ఆడించుకునేటప్పుడు మనం మిరపకాయలు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇలా ఎండలో ఏదన్నా పల్చటి క్లాత్ ఏదన్నా వేసుకొని మనం ఇలా ఎండబెట్టేసుకున్నామంటే ఒక 2-3 రోజులు మిరపకాయలు అయితే కారం ఆడించడానికి రెడీ అయిపోతాయండి. అలానే ఈ కారంలోకి పసుపు కొమ్ములు కూడా ఎండబెట్టేసుకున్నాము. అలానే జీలకర్ర, ఇక్కడ చూపిస్తున్న ఈ జీలకర్ర అంతా కూడా మనం ఈ కారంలో వేయమండి, కానీ మనం ఎండబెట్టుకున్నాం. ఇవన్నీ వేయించుకునేటప్పుడు తగినంత క్వాంటిటీ చూసుకుని అయితే మనం వేయించుకుని కారంలో యాడ్ చేసుకుంటాము. అలాగే ధనియాలు కూడా మనం కల్లుప్పు తీసుకుని ఎండబెట్టేసుకుంటాము. మనం పచ్చడికి ఆడించుకునేటప్పుడు ఇందులో యాడ్ చేసే పదార్థాలన్నిటినీ కూడా ఎండలో పెట్టుకున్న తర్వాత మనం ఆడించుకుంటే కారం అనేది పాడవకుండా కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉంటాయండి. అందుకే ఇవన్నీ కూడా ఎండలో పెట్టేసుకుంటాము. అయితే ఇవన్నీ కూడా ఈ మిరపకాయల నుంచి వచ్చిన గింజలండి. అంటే కూర కారానికి మనం గింజలు వేసుకుంటాము, పచ్చి కారానికి అయితే గింజలు తీయం అలానే వేసేస్తాము. ఇప్పుడు ఆ గింజలను కూడా మనము సెపరేట్ చేసుకుని ఇలా ఎండబెట్టేసుకుంటాము. అయితే ఇప్పుడు వీటిలోకి మనం కూర కారానికి ఏమేమైతే మసాలాలు యాడ్ చేసుకుంటున్నామో నేను మీకు చూపించేస్తున్నాను. ఇప్పుడు మనం ఎప్పుడైతే కారం ఆడించుకుంటామో ఆడించుకునే ముందు మాత్రమే మనం ఈ మసాలాలన్నీ కూడా మనం ఒక్కసారి వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మిరపకాయలతో పాటు తీసుకెళ్ళి ఆడించుకుంటామండి. అయితే మేము 3 కేజీల కూరకారం ఆడిస్తున్నాము. ఈ 3 కేజీలకి ఈ మసాలాలు ఎంతెంత క్వాంటిటీ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాం అనేది నేను మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు మీకు చూసారు కదండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు ధనియాలు తీసుకున్నాను. అలానే 1 గ్లాస్ వరకు జీలకర్ర ఎప్పుడు కూడా ధనియాలకి సగమే తీసుకోవాలి. మనం తీసుకున్న ధనియాల క్వాంటిటీకి సగం వంతు తీసుకుంటామండి. ఇప్పుడు ఈ ధనియాలని మనం ఇలా మూకిట్లో ఫ్రై చేసుకోవాలి. మనం దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలండి, ఏవి కూడా మాడకూడదు. అలానే పసుపు కొమ్ములు కూడా ఎండబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పసుపు కొమ్ముల్ని సగం మనం పచ్చి కారంలో అలానే సగం కూర కారంలో యాడ్ చేసేసుకుంటాము. అలానే మనం ఎండలో ఎండబెట్టుకున్న ఈ మిరపకాయల నుంచి వచ్చిన గింజలు ఇవి మనం చక్కగా శుభ్రం చేసుకోవాలండి. ఇందులో మనకి కొంచెం ఇసుక, మట్టి బెడ్డలు లాంటివి కూడా ఉంటాయి. చక్కగా జల్లించేసుకున్నామంటే మనకి కొన్ని మట్టి బెడ్డలు, ఇసుక లాంటివి కూడా మనకి బయటకు వచ్చేస్తాయి. ఇలా శుభ్రం చేసుకున్న వీటిని కూడా పక్కనే ఒక మూకిల్లో వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. మనం కూర కారానికి మాత్రమే గింజలు వేయించుకుంటామండి. పచ్చడి కారానికి మనం గింజలు అయితే ఏమీ ఫ్రై చేసుకోని అవసరం లేదు. మనకి కూర కారానికి మనం కర్రీలోకి ఘాటు ఉంటుంది కాబట్టి ఇలా గింజలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేయించుకుంటే మనకి కారం టేస్ట్ అనేది పెరుగుతుందండి. అందుకే మనం ఒకసారి ఇవన్నీ కూడా వేయించుకుంటాము. అలానే ఉప్పు కూడా 1 గ్లాస్ ఉప్పు మనం కొలత తీసుకుని మనం ఈ కూర కారానికి అలానే పచ్చడి కారానికి కూడా యాడ్ చేసేసుకుంటామండి. ఇప్పుడు ధనియాలు ఫ్రై అవుతున్నాయి. అలానే పక్కనే మిరపకాయల గింజలు కూడా వేయించుకుంటున్నాము. అయితే మనకి 3 కేజీల మిరపకాయలకి ఈ క్వాంటిటీ ధనియాలు సరిపోతాయండి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా మనకి కారం అనేది తెల్లగా అయిపోతుంది. ఇంతవరకు మనం ధనియాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ధనియాలు మనకి చక్కగా ఇలా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం ఇలా ఒక ప్లేట్లో వేసుకుని చల్లారబెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే మూకిళ్ళలోకి 1 గ్లాస్ కొలతతో మనం జీలకర్ర తీసుకున్నాం కదండి, ఈ జీలకర్రను కూడా వేసుకుని వేయించేసుకుందాము. ఇప్పుడు ఈ జీలకర్రను కూడా దగ్గరే ఉండి ఫ్రై చేసుకొని మనం ఈ ధనియాలు వేయించుకున్న దానిలోకి వేసేసుకుందాము. ఓ పక్కన మనం గింజల్ని కూడా వేయించేసుకుంటున్నాము. ఈ గింజలు ఫ్రై అవ్వడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుందండి.
తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేయించుకున్న ఈ ధనియాల్లోకి అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ గ్లాస్ కొలతతోటే మేము 2 గ్లాసులు ధనియాలు తీసుకున్నామండి. అలానే 1 గ్లాస్ వరకు జీలకర్ర. 3 కేజీల కూర కారానికి ఇంతవరకు ధనియాలు, జీలకర్ర, మసాలా అయితే సరిపోతుందండి. మనకి కారము ఏంటంటే నిలవ ఉండాలండి, సంవత్సరం మొత్తం నిలవ ఉండాలంటే ప్రతిదీ కూడా మనం ఇలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకుని దగ్గరే ఉండాలని వేయించుకుని ఎండబెట్టుకుని కారం ఆడించుకున్నామంటే సంవత్సరం మొత్తం నిలవ ఉంటుందండి. బయట నుంచి కొనుక్కు తెచ్చుకున్న కారాల్లో మనకి వేరు వేరు మిరపకాయలు అనేవి కలిపి యాడ్ చేసేస్తూ ఉంటారు. దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మనం ఇలాగే చక్కగా మనం ఇంట్లోనే సంవత్సరానికి సరిపడా కారం ఆడించేసుకున్నామంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. ఇప్పుడు మనకి మిరపకాయ గింజలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని కూడా చల్లారి పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం కూర కారానికి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మరొకసారి చూసేద్దామండి. 2 గ్లాసులు ధనియాలు, 1 గ్లాస్ జీలకర్ర, కొద్దిగా పసుపు కొమ్ములు, మిరపకాయ గింజలు, అలానే 1 గ్లాస్ వరకు మనం ఉప్పును కూడా కొద్దిగా వేయించుకుని మనం కూర కారంలోకి వేసుకుంటాము. మరి ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదండి, జస్ట్ వేడి చేసుకుంటే సరిపోతుంది. ఏ గ్లాస్తో అయితే మనం ధనియాలు, జీలకర్ర కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ ఉప్పును కూడా కొలతగా తీసుకొని మనం ఈ కూర కారానికి కొంచెం ఉప్పుని వేడి చేసుకుని వాటిని కూడా మనం పక్కన పెట్టేసుకుందామండి. చాలామంది మెంతులు వేసుకుంటారు, అలానే చాలా మసాలాలు కూడా వేసుకుంటారండి. మెంతులు వేసుకోవడం వల్ల ఏంటంటే మనం కారం కూరల్లో వేసిన తర్వాత కూర కొంచెం నిలవ ఉండడం అనేది తగ్గిపోతుందండి. దానివల్ల చాలామంది మెంతులు వేసుకోవడం కూడా తగ్గించేశారు. అందుకే మేమైతే మెంతులు వేయట్లేదండి. అలానే ఇప్పుడు మీరు చూస్తున్న ఇవి 3 కేజీల కూర కారం, అలానే 3 కేజీల పచ్చడి కారానికి సంబంధించిన మిరపకాయలండి. అయితే ఇప్పుడు మనం ఆడించుకునే ముందు ఇలా ఈ కూర కారానికి, పచ్చడి కారానికి వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటిలోనే వేసేసి మనం ఆడించుకోవడానికి అయితే తీసుకెళ్ళిపోవాలి మిల్కి. ఇప్పుడు మనం ఈ కూర కారానికి సంబంధించి ఈ మిరపకాయల్లో మనం ఉప్పు యాడ్ చేసుకున్నాము, అలానే కొన్ని పసుపు కొమ్ములు. చాలామంది పసుపు వేసేస్తూ ఉంటారు. పసుపు కొమ్ములు ఎండబెట్టుకుని వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ మనకి బాగుంటుంది, నిల్వ ఉండడానికి కూడా మనకి ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ ధనియాలు, జీలకర్ర కూడా మనం ఈ కూర కారానికి అందులో వేసేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గింజలు, ఈ వేయించి పెట్టుకున్న గింజల్ని కూడా మనం ఈ మిరపకాయల్లోకి వేసేసుకుని ఇవన్నీ మనం మిల్లుకి తీసుకెళ్ళి ఆడించేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం పచ్చడి కారానికి ఈ మిరపకాయల్లో ఉప్పు వేస్తున్నామండి. 1.5 గ్లాసు ఉప్పు వేసుకోవాలి. అలానే కొన్ని పసుపు కొమ్ములు, అంతే. మనం ఇంతకు మించి పచ్చడి కారంలో ఇంకెలాంటి ఇంగ్రీడియంట్స్ కూడా వేయట్లేదు. ఇంకా మిల్లుకి తీసుకెళ్ళి కారం ఆడించేసుకోవడమే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేసి పచ్చడి కారం, అంటే పచ్చి కారం. ఇంకా మీరు చూస్తున్న ఈ ప్లేట్స్లో ఉన్నదంతా కూడా కూర కారం అండి. మనకి అవుట్పుట్ చూసారా, కారం అయితే చాలా ఎర్రగా మంచిగా ఉంది. అయితే చాలామంది కారంగా ఉండడం కోసం సన్న మిరపకాయలని కూడా వేసుకుంటూ ఉంటారు. వేసుకోవచ్చండి, తప్పేం లేదు, అలా కూడా కారం బాగుంటుంది. కానీ సన్న మిరపకాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి కడుపులో మంటలు అవి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయండి మనం కారం కూరల్లో వేసుకున్న తర్వాత. ఈ విధంగా ఆడించుకున్నామంటే మాత్రం మనకి ఎలాంటి కడుపులో మంటలు అవి కూడా ఉండవండి. కారం చాలా మైల్డ్ ఉంటుంది, టేస్ట్ కూడా కర్రీస్లో వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. అయితే ఇదే టైంలో వెల్లుల్లిపాయలని కూడా ఈ కూర కారంలో దంచుకుని వేసేసుకుంటాము. వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల కారం సంవత్సరం మొత్తం నిలవ ఉండట్లేదండి. అందుకే ఎప్పటికప్పుడు మనం కారం వాడుకోవడానికి తీసుకున్నప్పుడు మాత్రమే వెల్లుల్లిపాయలని దంచుకుని వేసుకుంటున్నాము ఈ మధ్య. అయితే కారం ఆడించిన వెంటనే ఇలా కారం వేడిగా ఉన్నప్పుడు ఇలా 1 స్పూన్ వేడి అన్నంలో ఈ కారం వేసుకొని కొంచెం పప్పు నూనె వేసుకుని మనం కలుపుకొని తిన్నామంటే మనకి ఇది డైరెక్ట్ కారపొడి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా చాలామంది తినడానికి ఇష్టపడతారు. మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే మనకి కూర కారం రెడీ అయిపోయింది కాబట్టి మనకి సంవత్సరం మొత్తం ఇంకా టెన్షన్ ఉండదండి. చక్కగా కూరల్లోకి మనం ఆడించుకున్న కారాన్నే వేసుకుని వాడుకోవచ్చు. అలానే పచ్చడి కారం కూడా రెడీ అయిపోయింది కాబట్టి రకరకాల పచ్చళ్ళు కూడా పట్టేసుకోవచ్చు. సో వీడియో చూసిన వెంటనే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్.